చెప్పండి. స్టార్ట్ మామ్. మామ్ మామ్ ప్లీజ్ టెల్ మీ మామ్. మామ్ ఓకే మామ్. ఓకే మామ్. ఎస్ మామ్. Yes. Government of Andhra Pradesh Forest Department launch of Hanuman Initiative. ఈ 2026వ సంవత్సరంలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మనమందరం కూడా ఈ ప్రాంగణంలో ఎదురు చూస్తున్నటువంటి తరుణం క్షణాలు మరికొద్ది నిమిషాల్లో మన గౌరవ ముఖ్య అతిథి వర్యులు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. Hanuman Initiative is a comprehensive wildlife response and conflict management program of Andhra Pradesh Forest Department under the government of Andhra Pradesh. It has been designed to address the growing challenges of human-wildlife conflict, wildlife rescue emergencies, and the need for the forest to foster especially technology-enabled conservation response across Andhra Pradesh. The need for this wonderful initiative because we were facing a lot of problems. Increasing interaction between the people and the wildlife has resulted in loss of human lives, crop damage, and livestock loss, injured or distressed wildlife, and delayed rescue response in remote areas. So that we were facing many challenges, and we are going to coordinate, and the technology driven and rapid response system is going to be introduced in the Department of Forest, Government of Andhra Pradesh. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి ఆలోచన దృక్పథంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చక్కటి సంస్కరణలతో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ అటవీ శాఖ అభివృద్ధికై అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క దూరదృష్టి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటవీ శాఖ సంచలనాత్మక సంస్కరణలతో ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మానవ వన్యప్రాణి ఘర్షణ నివారణను తగ్గించేందుకు ముఖ్యంగా జీవ వైవిధ్య పరిరక్షణ వరకు సిబ్బంది సంక్షేమం నుండి వాతావరణ స్థిరత్వం వరకు విస్తృత మార్పులు తీసుకురావటం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో వ్యూహాత్మక అవగాహన ఒప్పంద కార్యక్రమం ద్వారా కుంకి ఏనుగుల వినియోగం, సిబ్బంది శిక్షణ మరియు రక్షణ, సాంకేతిక సహకారం, ఎర్రచందనం అక్రమ రవాణాపై సంయుక్త చర్యలు చేపట్టబడ్డాయి. మానవ వన్యప్రాణి ఘర్షణలో పరిహారాలు రెట్టింపు చేసి బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా రక్షణ సిబ్బందికి వేతనాలు పెంపు, సంక్షేమ నిధిని 5 కోట్లకు 71 కొత్త వాహనాలను సమీకరణ ద్వారా అటవీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. వివిధ స్థానిక జాతుల మొక్కలను పెంచడం ద్వారా 3.34 లక్షల హెక్టార్ల రెవెన్యూ అటవీ ప్రకటన, గ్రేట్ గ్రీన్ వాల్ మిషన్ ద్వారా తీర ప్రాంత రక్షణ, ఇవన్నీ కూడా సుస్థిర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఒక దృఢమైనటువంటి కార్యక్రమాలుగా మనందరి ముందుకు రావడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 నాటికి 50% హరితావరణ లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పచ్చని ఆంధ్రప్రదేశ్గా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సంకల్పంతో చక్కటి సంస్కరణలతో వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి
ప్రకృతి ప్రజల భాగస్వామ్యంతో మనమందరం కూడా ముందుకు సాగాలి అని చెప్పి మన అందరికీ కూడా తెలియజేస్తూ ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు మన నిత్య జీవన విధానంలో మనమందరం కూడా అలవర్చుకోవాలి అని మనందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మనమందరం వాటికి సాక్షులుగా నిలవబోతున్నాం. అహర్నిశలు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా, ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎంతో అంతఃకరణ శుద్ధితో వారి వారి సేవలను అందించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, అదేవిధంగా వన్యప్రాణుల అందరి తరపు నుంచి కూడా ప్రభుత్వ సిబ్బందికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఉన్నత అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అందిస్తున్నటువంటి సేవలకు గాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సాకారం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అభివృద్ధి వైపు, రక్షణ వైపు, అటవీ పరిపాలన అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు మీ అందరి సేవలు గణనీయమయం. మానవ వన్యప్రాణి ఘర్షణ నివారణకు ఈరోజు ఈ వేదిక, ఈ కార్యక్రమం హనుమాన్ ఇనిషియేటివ్ 2026 శ్రీకారానికి